అన్నమయ్య జిల్లా సిద్ధవటం మండల పరిధిలోని మాధవనం 1 గ్రామంలో గత 4 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఒంటిమిట్ట మండల టీడీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మామిళ్ల ఈశ్వరయ్య దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్తో శాంతియుతంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కుటిల రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించినప్పుడు రాజంపేట కోసం గొంతెత్తని నేతల నేడు జరుగుతున్న దీక్షల్లో పాల్గొనడం హాస్యాస్పదమని అన్నారు. ఆ రోజుల్లో మౌనంగా ఉన్నవారే ఈ పరిస్థితి కారణమని, ఇప్పుడు నిరాహార దీక్షల్లో పాల్గొంటూ రాజంపేట జిల్లా కేంద్రం కావాలని సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈ సమస్యలు రాజకీయాలకు అతీతంగా విజ్ఞతతో పరిష్కరించుకోవాలని, శాంతియుత మార్గంలో ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి చేరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. విమర్శ కాదు, వీళ్ళు కూర్చుండే ముందు ఒకసారి వాళ్ళని ప్రశ్నించుకోవాలి. ఏమంటే ఎవరి హయాంలో ఈ తప్పు జరిగింది, ఎందుకు ఈ విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా అదేవిధంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళనలు నడుస్తున్నాయి, దీనికి కారకులు ఎవరనేది ప్రశ్నించుకొని వాళ్ళు ఆ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు దీక్షలలో కూర్చొని వాళ్ళ సంఘీభావం తెలిపితే బాగుంటుంది. ఈరోజు ఆ విషయంగా కూడా మేము ఒంటిమిట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. ఒకటే అడుగుతాను, ఆ రోజు రాయచోటిని జిల్లాగా ప్రకటించే సమయంలో మిథున్ రెడ్డి కంటి చూపుకు భయపడిన కొందరు నాయకులు, పదవిలో ఉన్న నాయకులు కొందరు ఆ రోజు మిన్నకుండిపోయారు. ఏం మాట్లాడకుండా ఈరోజు రోడ్డు పైకెక్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. మనం కూడా వాళ్ళలో దూరి మన వంతు మనం ఎగస్తాం, పొగబెడతామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కుటిల ప్రయత్నాలకు మేము ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత కలిగిన పరిపాలనా దక్షుడు. ఆయన గత 50 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కాదు, జాతీయ రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. మా అందరి లక్ష్యం ఒకటే, ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను మాకు దగ్గరగా ఉంది కాబట్టి కడపలో కలపమని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ మా మరో ఆలకిస్తుంది. మేము ఖచ్చితంగా కడప జిల్లాలోనే కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ జేఏసీకి ఒంటిమిట్ట మండలం ప్రజల తరఫున పార్టీ తరఫున పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు.